ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. అదేంటి అంటే చిన్న మినీ వ్లాగ్ అండి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 మంత్ వరకు స్టోర్ ఉంటుంది నేను పట్టుకుంటే. అది ఎలానో ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. దీనికి కొలత అనేది ఎగ్జాక్ట్గా ఉండాలండి, ఎక్కువ తక్కువ ఉండకూడదు. 1/2 కిలో అల్లం తీసుకుంటే 150 గ్రాముల ఎల్లుల్లిపాయలు తీసుకోవాలి. చక్కగా అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని దాన్ని కడిగి వాష్ చేసి పెట్టుకున్నాను. దాంట్లో ఎల్లుల్లిపాయలు కూడా చక్కగా నీట్గా పొట్టు తీసేసి దాంట్లో కలిపి మిక్సీ అయితే పడుతున్నానండి. ఇది అందరికీ తెలిసి ఉండే టిప్పే కదా, మళ్ళీ ఎందుకు షేర్ చేస్తున్నారని మీరు అనుకోవచ్చు. కానీ నాలాగా చేస్తారో లేదో నాకు తెలియదు కదా, అందుకోసమైతే నేను పెడుతున్నాను. నాకు 1 మంత్కి పైనే స్టోర్ ఉంటుందండి. ఇది నేను చాలా ఎక్కువ మొత్తం పట్టి పెట్టుకుంటాను అనమాట. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చక్కగా నీట్గా పట్టుకున్నాను. దాంట్లో కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. దాంట్లో కొద్దిగా హల్దీ అంటే పసుపు కూడా వేస్తున్నాను అనమాట. వేసి చక్కగా అది మిక్స్ చేసుకొని ఒక ప్లాస్టిక్ జార్లోకి అయితే నేను నిల్వ పెట్టుకుంటున్నాను. మీకు తెలిసి ఉంటే ఓకే, తెలియని వాళ్ళు మీరు ఎలా పడతారో నాకు కామెంట్ చేసేయచ్చు. తెలిసిన వాళ్ళైతే నాకు కామెంట్ చేయండి, తెలియని వాళ్ళైతే చూసి స్టోర్ చేసుకోవచ్చు అనమాట. నేను ఇవి ఇలా ప్లాస్టిక్ జార్లో స్టోర్ చేసుకున్న తర్వాత నేను చేసే టిప్ ఏంటో ఇప్పుడు మీకు లాస్ట్గా వీడియోలో నేను షేర్ చేస్తాను. నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ సారి చూస్తున్నారో అది సబ్స్క్రైబ్ చేసుకోండి, పేజీని ఫాలో అండి. ఇలాంటి లవంగాయలు 2 or 3 లవంగాయలు అయితే పైన పెడుతున్నాను చూడండి. అలా పెడితే అస్సలు దుర్వాసన అనేది రాదు. 1 మంత్ పైనే ఉంటుందండి. మీరు ఇలాంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ పెడితే. మరి వీడియో నచ్చితే మంచిగా లైక్ చేసి కామెంట్ చేసేయండి. బై.